Welcome to Lata ZJZ online classes. This is part 2 of the lesson Principles of Metallurgy of Class 10 Physical Science. 10వ తరగతి యొక్క భౌతిక రసాయన శాస్త్రంలో లోహ సంగ్రహణ శాస్త్రం అనే పాఠంలో రెండో భాగాన్ని చెప్పుకుంటున్నాం. మనం మొదటి భాగంలో ఖనిజాలు, ధాతువులు, వాటికి డిఫరెన్స్ ఏంటి, అవి అంటే ఏంటి నేర్చుకున్నాం. అట్లాగే కొన్ని ఫార్ములాస్ కూడా నేర్చుకున్నాం. మరి వాటి కొన్ని మూలకాల యొక్క క్రియాశీలత ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్పుకున్నాం. మరి ఈ లోహాలను ఈ ధాతువుల నుండి ఎలా పొందుతారు అనేది ఒక ప్రశ్న మనకి. మరి లోహాల నిష్కర్షణలో ఈ లోహాల క్రియాశీలతకు ధాతువు రకానికి, అంటే కొన్ని ఆక్సైడ్స్గా, కొన్ని సల్ఫైడ్స్గా, కొన్ని క్లోరైడ్గా, కొన్ని సల్ఫైడ్గా, కొన్ని కార్బోనేట్గా ఉన్నాయి కదా, దీనికి ఏదన్నా సంబంధం ఉందా, ఇవి ఎలాంటి పద్ధతులు వాడతారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరి ధాతువుల నుండి లోహాన్ని సంగ్రహించాలి, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ద ఓర్స్, అంటే ఈ ధాతు నుంచి మనం లోహాన్ని తీస్తున్నాం. అలా తీయాలి అంటే మనకి ముఖ్యంగా 3 దశలు ఉంటాయి. ఏమిటి ఆ 3 దశలు? ఒకటవది ముడి ఖనిజ సాంద్రీకరణ, రెండవది ముడి లోహ నిష్కర్షణ, మూడవది లోహాన్ని శుద్ధి చేయడం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. లోహాలను వాటి ధాతువుల నుండి సంగ్రహించడానికి ఉండే 3 దశలు ఏవి? మొదటిది ముడి ఖనిజ సాంద్రీకరణ, ముడి లోహ నిష్కర్షణ, లోహాన్ని శుద్ధి చేయడం అనేది చివరిది. మరి ఇక్కడ మనము మొదటి దాని గురించి చెప్పుకుంటున్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా ఏ పద్ధతులు వాడతారు, అసలు ఎలా చేస్తారు, ధాతు నుంచి లోహాన్ని ఎలా తీస్తారు చూడండి. మొదటిది ధాతువు ఇక్కడ ఉంది. దీన్ని ఏం చేయాలి? సాంద్రీకరణ చేయాలి మొదటగా. మరి ఈ సాంద్రీకరణలో మళ్ళీ మనకి 4 పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. సాంద్రీకరణలో ఉన్న 4 పద్ధతులు ఏమిటి అంటే చేతితో ఏరడం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయినాయి. దీని తర్వాత వచ్చేది ముడిలోహం యొక్క నిష్కర్షణ. ఈ ముడిలోహం యొక్క నిష్కర్షణకి మళ్ళీ మనకి 3 పద్ధతులు ఉన్నాయి. ఎందుకు 3 పద్ధతులు అంటే ఇవి అధిక క్రియాశీలత గల లోహాలకు ఒక రకం, మధ్యస్థ క్రియాశీలత గల లోహాలకి ఒక రకం, అల్ప క్రియాశీలత గల లోహాలకి ఒక రకం. నిన్న మనం చెప్పుకున్నాం అన్నిటికంటే అల్ప క్రియాశీలత ఆరం బంగారంకు ఉంటుందని, అన్నిటికంటే అధిక క్రియాశీలత పొటాషియం కే అనేదానికి ఉంటుందని చెప్పుకున్నాం. మరి అధిక క్రియాశీలత గల లోహాలకి మళ్ళీ దీంట్లో మనకి 2 రకాలుగా లభ్యమవుతాయి. ఒకటి హాలైడ్స్, ఇంకోటి ఆక్సైడ్స్. ఈ హాలైడ్స్ ఆక్సైడ్కి ఏం చేస్తారు అంటే ద్రవధాతువు విద్యుత్ విశ్లేషణ చేస్తారు. దీని నుంచి మనకి లోహం అనేది వస్తుంది. ఈ లోహం ముఖ్యంగా మనకి సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇలాంటివి అన్నమాట. దీంట్లో మళ్ళీ మనం రసాయన క్షేకరణం, స్వీయ క్షేకరణం, స్థానభ్రంశ పద్ధతి, విద్యుత్ విశ్లేషణ క్షేకరణం అనే పద్ధతి ద్వారా మనం వీటిని చేస్తాం. అంటే ఈ ద్రవధాతు విశ్లేషణలో ఈ 4 రకాల పద్ధతులు ఉంటాయి. మరి మధ్యస్థ క్రియాశీలత గల లోహాలు మనకి 2 ఉన్నాయి. కార్బోనేట్ ధాతువులు కొన్ని, సల్ఫైడ్ ధాతువులు కొన్ని. వీటి కార్బోనేట్ ధాతువు అయితే కనుక దాన్ని భస్మీకరణం చేస్తాం, సల్ఫైడ్ ధాతువు అయితే కనుక దాన్ని భర్జనం చేస్తాం. భస్మీకరణం అంటే ఏంటి, భర్జనం అంటే ఏంటి మనం ఇంకా ముందు భాగాల్లో చెప్పుకుంటాం. ఇక్కడ ఇలా చేసిన తర్వాత మనకి లోహాల యొక్క ఆక్సైడ్స్ వస్తాయి. ఈ లోహాల యొక్క ఆక్సైడ్స్ని మళ్ళీ మనం లోహ క్షేకరణం చేస్తాం. లోహ క్షేకరణం చేయడానికి మనం మళ్ళీ ఇవే పద్ధతులు వాడతాం. ఆ తర్వాత ఇంకా ఇక్కడ అల్ప క్రియాశీలత గల లోహాల్లో మనకి ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువులు ఉంటాయి. వీటిని భర్జనం చేస్తాం. తర్వాత ఆక్సైడ్స్ వస్తాయి. ఆక్సైడ్స్ వచ్చినప్పుడు వీటిని క్షేకరణం చేయొచ్చు, కొన్నిటిని భస్మీకరణం చేస్తాం. అప్పుడు మనకి లోహం శుద్ధి చేయడం అనే ప్రక్రియ వస్తుంది. మరి లోహం శుద్ధి చేయడానికి మనం చివరిగా ఏం పద్ధతులు వాడతామంటే మనకి స్వేదనం అనే ఒక పద్ధతి, పోలింగ్, ద్రవీకరణ ప్రక్రియ, విద్యుత్ విశ్లేష శుద్ధి అనే ఈ 4 రకాల పద్ధతులు వాడతాం. అంటే చూడండి, మనం ముడి ఖనిజాన్ని సాంద్రీకరణ చేయడానికి మనకి ముఖ్యంగా 4 పద్ధతులు ఉన్నాయి. మరి అసలు ముడి ఖనిజ సాంద్రీకరణ అంటే ఏమిటి అంటే మనము భూమి నుండి మైనింగ్ ద్వారా పొందుతాం ధాతువుని. అంటే భూమిలో మైనింగ్ అంటే గనులను తవ్వుతాం.
ఈ ధాతువులో మనకి ముఖ్యంగా మట్టి, ఇసుక వంటి మలినాలు చాలా పెద్ద మొత్తంలో ఉంటాయి. ఈ మలినాలను ఖనిజ మాలిన్యము గాంగ్ అని అంటారు. ఈ ఖనిజ మాలిన్యము అధిక పరిమాణంలో ఉన్న ధాతు నుండి వీలైనంత ఖనిజ మాలిన్యాన్ని తక్కువ ఖర్చుతో కూడిన భౌతిక పద్ధతుల ద్వారా ముందు వేరు చేస్తారు. ఏదైతే ఇలా పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని ధాతువు నుంచి వేరు చేసే ప్రక్రియ ఉందో దీన్నే మనము ధాతు సాంద్రీకరణ అంటాం. అంటే ధాతు సాంద్రీకరణ అంటే ఏంటి? పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని వేరు చేస్తున్నాం. పాక్షికంగా ఖనిజ మాలిన్యాన్ని వేరు చేస్తున్నాం ధాతువు నుంచి. ఈ ప్రక్రియను ధాతు సాంద్రీకరణ అంటాం. మరి ఈ ధాతువు ఖనిజ మాలిన్యము మధ్య గల భౌతిక ధర్మాల్లో గల తేడాని బట్టి మనము ఏ పద్ధతి ఉపయోగించాలి అనేది నిర్ణయిస్తాం. అయితే ఈ ఖనిజ సాంద్రీకరణ చేసే పద్ధతులన్నీ కూడా భౌతిక పద్ధతులు, అవి రసాయన ప్రక్రియలు కావు. మరి ఏమిటి భౌతిక పద్ధతులు అంటే, మొట్టమొదటి ఇందాకే చెప్పుకున్నాం, చేతితో ఏరివేయడం, హ్యాండ్ పికింగ్. అంటే రంగు, పరిమాణం వంటి ధర్మాల్లో ధాతువు, మలినాలు గాంగ్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటేనే ఈ పద్ధతి వాడతారు. ఈ పద్ధతిలో ఏం చేస్తారు? ధాతు కణాలను చేతితో ఏరివేయడం ద్వారా ఇతర మలినాల నుండి వేరు చేస్తారు. అంటే మట్టి ఉంది, రాళ్ళు ఉన్నాయి, వీటి మధ్యలో ధాతు ఉంది, అప్పుడు ఈ ధాతు కణాలను చేతితో ఏరివేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము బియ్యంలో మనకి వడ్ల గింజలు ఉన్నప్పుడు ఏం చేస్తాం? మనం చేతితో ఏరేస్తాం. అదే పద్ధతి ఇక్కడ వాడుతున్నారు అన్నమాట. ఇక్కడ నీటితో కడగడం, రెండవది వాషింగ్. దీంట్లో ఏం చేస్తారంటే ఈ ధాతువును బాగా చూర్ణం చేసి, అంటే పౌడర్ చేసి వాలుగా ఉన్న తలంపై ఉంచుతారు. అంటే ఈ విధంగా వాలుగా ఉన్న ఒక తలం ఇలా ఉంచుతున్నాం. ఇప్పుడు పైనుంచి వచ్చే నీటి ప్రవాహంతో కడుగుతారు. అప్పుడు తేలికగా ఉన్న మలినాలు నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతాయి. బరువైన శుద్ధమైన ముడి ఖనిజ కణాలు నిలిచిపోతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే వాలుగా ఉన్న తలం ఉందో ఇక్కడ మనకి ధాతువు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ పైనుంచి వాటర్ వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, దీని ద్వారా ప్రవహిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఏదైతే తేలికగా ఉండే మలినాలు ఉన్నాయో అవన్నీ కొట్టుకుని పోతాయి. ఇక్కడ మనకి ధాతువు కణాలు మిగిలిపోతాయి అన్నమాట. ఇది నీటితో కడగడం అనే ప్రక్రియ. ఆ తర్వాతది ప్లవన ప్రక్రియ. ప్లవన ప్రక్రియ అంటే ఏంటంటే, అయితే ఈ పద్ధతి ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువులకి మాత్రమే ఇది వాడతారు. ఈ సల్ఫైడ్ ధాతువుల నుండి ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి ఈ పద్ధతి చాలా బాగా ఉంటుంది. ఈ పద్ధతిలో ఏం చేస్తారంటే ఖనిజాన్ని మెత్తని చూర్ణంగా చేస్తారు. ఆ తర్వాత నీటితో ఉన్న ఒక తొట్టిలో ఉంచుతారు. గాలిని ఈ తొట్టెలోకి ఎక్కువ పీడనంతో పంపడం వల్ల ఈ నీటిలో నురుగు అనేది వస్తుంది. ఈ ఏర్పడిన నురుగు ఈ ఖనిజ కణాలను పై తలానికి తీసుకుపోతుంది. ఈ తొట్టె అడుగు భాగంలో మాలిన్య కణాలు చేరుకుంటాయి. ఈ నురుగు తేలికగా ఉండడం వల్ల తెట్టులాగా ఏర్పడి నురుగును దాని నుండి వేరు చేసి ఆరబెట్టి మనం ధాతు కణాలను పొందవచ్చు. ఇది ఈ పద్ధతి ఎలా ఉంటుందంటే చూడండి, ఇది మనకి ప్లవన ప్రక్రియ. ఇక్కడ ఒక తొట్టెలో మనము ఖనిజాన్ని చూర్ణం చేసి వేసాం, తర్వాత దీంట్లో నీటిని కలిపాం. ఇప్పుడు సంపీడనం చెందించబడిన గాలిని దీని గుండా పంపుతున్నాం. దీంట్లో అప్పుడు ఏమవుతుంది? దీంట్లో నురగ అనేది ఏర్పడుతుంది. అయితే దీంట్లో మనము పైన ఆయిల్ అనేదాన్ని కూడా కలుపుతాం. ఎందుకు అంటే పైన తెట్టులాగా తేయడానికి ఈ నూనె అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ నురగంతా పైకి చేరింది. ఇది సల్ఫైడ్ ధాతువు యొక్క కణాలను కలిగి ఉన్న నురుగు. ఇవన్నీ సల్ఫైడ్ ధాతువు కణాలు నురుగుతో పాటు పైకి వచ్చాయి. ఇక కింద గాంగ్ అంటే ఖనిజ మాలిన్యం మిగిలిపోయింది. ఇది ప్లవన ప్రక్రియ అనే పద్ధతి. ఈ పటం మీకు చాలా ఇంపార్టెంట్. ఈ పటాన్ని తప్పనిసరిగా నేర్చుకోండి. తర్వాత పద్ధతి అయస్కాంత వేర్పాటు పద్ధతి, మ్యాగ్నెటిక్ సెపరేషన్. మనకి పేరులోనే ఉంది చూడండి, అయస్కాంతం అనే పేరు ఉంది. ఇక్కడ ఈ ముడి ఖనిజం కానీ లేదా ఖనిజ మాలిన్యం అంటే ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే, అంటే అది అయస్కాంతానికి అతుక్కునే పదార్థం అయి ఉంటే కనుక మనము ఈ అయస్కాంత వేర్పాటు పద్ధతి అనేదాన్ని వాడతాం.
ఇక్కడ విద్యుత్ అయస్కాంతాలని ఉపయోగిస్తారు. ఎలా అంటే చూడండి, ఇక్కడ మనకి ఈ పటంలో కనిపిస్తుంది. మనకి ఇక్కడ 2 చక్రాలు ఉన్నాయి. ఇది అయస్కాంత చక్రం, ఇది అనయస్కాంత చక్రం. అంటే ఇది అయస్కాంతం లేని చక్రం, మామూలు చక్రం అన్నమాట. ఇది అయస్కాంతత్వం ఉన్న చక్రం. ఇక్కడ మనం దీంట్లో ధాతు చూర్ణం పౌడర్ని వేసాం. అది ఈ పట్టి గుండా ఇలా వస్తుంది. ఒకవేళ ఖనిజ మాలిన్యం అయస్కాంత పదార్థం అయితే అది చక్రానికి అతుక్కుపోతుంది, మిగిలినవి కిందికి వెళ్ళిపోతాయి. ఇది అనయస్కాంత ధాతువు. అయస్కాంత ధాతువు ఏమవుతుంది, ఇది కదిలే పట్టి కాబట్టి అతుక్కొని ఇక్కడ దాకా వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ విడిపోతాయి. ఇది అయస్కాంత ధాతువు. సో ఈ విధంగా మనము అయస్కాంత పద్ధతి ద్వారా కూడా మనం వేరు చేస్తాం. ఈ చెప్పుకున్న మన 4 పద్ధతులు కూడా భౌతిక పద్ధతులు మాత్రమే. ఇందులో ఎటువంటి రసాయన ప్రక్రియ జరగలేదు. ఇవి ముడి ఖనిజాల సాంద్రీకరణ పద్ధతులు, 4 పద్ధతులు. ఇంకా చాలా పద్ధతులు ఉంటాయి, కానీ మనకు అవసరమైన పద్ధతులు ఈ తరగతిలో ఇవి మాత్రమే 4. ఏమిటవి? చేత్తో ఏర్వేయటం, నీటితో కడగడం, ప్లవన ప్రక్రియ, అయస్కాంత వేర్పాటు పద్ధతి. దీంట్లో ఈ రెండింటికి మాత్రం ఈ పటాలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ 2 పటాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి. రైట్, ఇది ఈ పార్ట్లో మనం నేర్చుకున్న లెసన్. నౌ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, సో ఇన్ ప్రీవియస్ part we learn high reactivity metals, moderate reactivity metals and low reactivity metals. So can you think how do we get these metals from their ores? So what methods are to be used in this? So first of all, in extraction of metals from ores, the extraction of metals from its ore involves mainly 3 stages. So there are 3 stages. What are they? They are concentration or dressing, extraction of crude metal, and third one refining or purification of the metal. So first one, concentration or dressing. So in this part we are going to discuss about concentration or dressing. But first of all you have to know how the extraction of metal from the ore, what are the stages. So here see, this flow charts. Very easily you can learn what are the stages. So this is ore. First of all, ore. First step is concentration of ore. This concentration of ore, by here we are going to learn 4 methods. First one, hand picking, washing, froth flotation, magnetic sulfuration. After that we have to do extraction of crude metal from the ore. For this we have to divide the metals into 3 types. What are they? They are high reactivity, medium reactivity and low reactivity metals. For high reactivity metals there are again 2 types, halides and oxides. So these ores, we choose the method of electrolysis of molten ore. This is using for sodium, magnesium, aluminum, etc. So the electrolysis of molten ore can be do by chemical reduction, auto reduction, or displacement method, or electrolytic reduction. So after that, for medium reactivity metals there are 2 types, carbonate ore, sulfide ores. So for carbonate ores we are using calcination, and for sulfide ores we are using roasting. So what is calcination, what is roasting, we are going to learn in our next classes. So after that we find the oxide of metals. So for this oxide of metals we are using the reduction of metal by using these metals. So after that we going to next stage, refining of metal. But for low reactivity metals, for lower reactivity there are mainly sulfide ores are there. For this we do using roasting. This will be divided into 2 types, oxides and reductions. After that we got metal. Now the last step is refining metal. So for refining the metal we using again 4 methods.
distillation, poling, liquation, electrolyting, refining. So, in this part we are going to learn about concentration or dressing of the ore. So, what is concentration means? Ore that are mined from the earth are usually contaminated with large amount of impurities such as soil and sand, etc. So, we digging the ore from the mines. So, in that there are lot of impurities like soil and sand. So, concentration or dressing means simply getting rid of as much of as unwanted rocky material as possible from the ore. So, the impurities like sand and clay are called gangue. So, here there is a definition of gangue. What is gangue? The impurities like sand and clay are called gangue. So, here we should get as far as possible pure or more concentrated ore. So, the enrichment of the ore. Various physical methods are used to enrich the ore. In many cases, it is possible to separate the metal compound from unwanted rocky material by physical means, for example, froth flotation. So, the physical methods adapted in dressing of the ore, enriching of the ore depends upon the differences between the physical properties of ore and gangue. So, here we are going to use only physical methods, not chemical methods. So, first of all, we have to dressing the ore with these physical methods. So, these physical methods using by the properties of ores. So, first one is hand picking. So, what is hand picking? If the ore particles and the impurities are different in the one of the properties like color and size, etc., using that property the ore particles are hand picked, separating them from their impurities. So, simply here we using hand picking, just we have to picking with our hand, that is called hand picking. Like we remove the stones from the rice with hand picking only. So, next method is washing. So, what is washing? Ore particles are crushed and kept on a slopy surface. First of all, there is a slopy surface like this, and we crushing the ores and keep it on the slopy surface. After that, they are washed with controlled flow of water. So, now using the water here. So, what will happen? The less density impurities are carried away by the water flow. So, here the less dense particles going bottom of the surface because this is slopy. So, leaving the more density ore particles behind. So, here there will be remain the ore particles and the impurities will go down to the surface. So, this is called washing. Next method is froth flotation. So, what is froth flotation? This method is mainly useful for sulphide ores which have no wetting property, whereas the impurities get wetted. So, the ore with impurities is finely powdered and kept in the water taken in a flotation cell. Air under pressure is blown to produce froth in the water. So, froth so produced takes the ore particles to the surface, whereas impurities settle at the bottom. So, froth is separated and washed to get the ore particles. So, this froth flotation is mainly used for sulphide ores only. So, see, this is the froth flotation cell. First of all, we are keeping the powdered ore here, powdered sulphide ore. After that, we are adding water and some pine oil also. So, now we are using compressed air to make the froth. So, what happened here? The froth bubbles carrying sulphide ore particles coming upside. So, in this there are sulphide ore particles are there. So, at the bottom the gong will be remain here only. So, now we will take this froth and we will wash it. So, we will get the sulphide ore particles.
So this is called froth filtration. This drawing is very important, so learn this diagram. So the last method is magnetic separation. So what is magnetic separation? If the ore or impurity, one of them is magnetic substance and other is non-magnetic substance, they separated using electromagnets. So see here the diagram. So using the magnetic wheel here, and this is non-magnetic wheel. So the powdered ore coming in this moving belt. After coming here, this is magnetic wheel, so the magnetic ore will be attract here and non-magnetic ore will be fell here. After that, this is moving belt, so the magnetic ore is coming here. After that, it will also fell at this side. So like this, we separating the non-magnetic ore from the magnetic ore. So this is called magnetic separation. So these are some methods only for dressing, but here these are enough for this class. So these are the 4 separation methods for dressing. What are those? First one, hand picking, washing, froth flotation and magnetic separation. So the definitions are very important, we have to learn those also, right? This is our lesson. Subscribe the channel and share to your friends, because sharing knowledge is gaining knowledge.